ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. కువైట్ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఒక వ్యక్తి మోసపూరిత మోసానికి పాల్పడుతున్నట్లు బయటపడింది. ఇది అనుమానాస్పద నివాసితులను లక్ష్యంగా చేసుకొని పెరుగుతున్న ముప్పును హైలైట్ చేస్తుంది. ఆ వ్యక్తి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుండి అహ్మద్ అబ్దుల్లా ఆల్ అంజీ అని తప్పుగా చెప్పుకొని సివిల్ ఐడి వివరాలతో సహా వ్యక్తిగత సమాచారాన్ని అందజేయమని ప్రజల బెదిరించడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో వారి ఫోటోలను తీయడానికి కూడా ప్రయత్నించాడు. బాధితులకు కువైట్లోని అధికారిక పోలీస్ విధానాల గురించి తెలియదనే ఊహను ఆధారం చేసుకొని స్కామర్ నమ్మకంగా మరియు అధికారపూర్వకంగా కనిపించాడు. అయితే అధికారులు మరియు సైబర్ భద్రతా నిపుణులు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు, పత్రాలు లేదా ఛాయాచిత్రాలను అభ్యర్థించడానికి కువైట్ పోలీసులు ఫోన్, వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా వ్యక్తులను సంప్రదించవద్దని పదే పదే హెచ్చరిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చే అన్ని అధికారిక నోటీసులు, సమన్లు లేదా కమ్యూనికేషన్లు సాహెల్ ప్రభుత్వ వ్యాప్లో లేదా అధికారిక ప్రత్యక్ష ప్రసార మార్గాల ద్వారా మాత్రమే జారీ చేయబడతాయని అధికారులు నొక్కి చెబుతున్నారు. పోలీసుల నుండి వచ్చినట్లు చెప్పుకునే ఏదైనా ఆయాచిత కాల్ లేదా సందేశాన్ని ఎర్ర జెండాగా పరిగణించాలి. నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్లో తిరుగుతున్న నకిలీ వ్యక్తి ముఖాన్ని గుర్తించుకోవాలని మరియు ఇలాంటి ప్రయత్నాలు వెంటనే అధికారులకు నివేదించాలని కోరారు. ఇటువంటి మోసాల బారిన పడటం గుర్తింపు దొంగతనం, ఆర్థిక నష్టం మరియు చట్టపరమైన సమస్యలకు దారితీస్తుంది. అవగాహన అనేది బలమైన రక్షణగా మిగిలిపోయింది. కువైట్ పోలీసులు ఎప్పుడూ వ్యక్తిగత వివరాల కోసం అడగరు మరియు అలా చేసే ఎవరినైనా దాదాపుగా స్కామర్లే అని పిలుస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇలాంటి వ్యక్తులు మీలో ఎవరికైనా కాల్ చేసినా ఏదైనా ఉంటే ప్రభుత్వానికి వెంటనే సమాచారం ఇవ్వండి. మీరు అసలు అలాంటి వాళ్ళకి సమాధానం ఇవ్వకపోవడమే చాలా వరకు మంచిది. ఇలాంటి వ్యక్తిని అయితే గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యక్తిని, ఈ మనిషిని గుర్తుపెట్టుకోండి, ఇలా చేస్తున్నాడని వార్త ద్వారా మీరందరూ కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో కొత్త లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.